హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ హౌస్లో ఎన్ని రోజులు ఉన్నాం అన్నది కాదు, అక్కడికి వెళ్ళి మంచి పేరుతో బయటకు వచ్చామా లేదా అన్నదే ముఖ్యం. మంచి నటుడిగా పేరొందిన ఆదిత్య ఓం బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ వెళ్ళి అదే మంచితనాన్ని నిలబెట్టుకున్నాడు. ఏది ఏమైనా సరే తన క్యారెక్టర్ తనకి ముఖ్యం అనుకున్న ఆదిత్య ఓం హౌస్లో కన్నడ బ్యాచ్ మాదిరిగా కంత్రి గేమ్ ఆడకుండా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడు. అయితే అదే కన్నడ బ్యాచ్కి బలై మిడ్ వీక్లో ఎలిమినేట్ అయ్యాడు. ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేషన్ మొత్తానికి బిగ్ బాస్ గట్టిగానే ప్లాన్ చేశాడు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి మిడ్ వీక్లోనే లైవ్ ఆపేశాడు. 24 గంటలు వచ్చే బిగ్ బాస్ లైవ్ సడన్గా ఆగిపోవడానికి మిడ్ వీక్ ఎలిమినేషన్కి లింక్ ఉంది. అదేంటంటే ఆల్రెడీ మిడ్ వీక్లో ఒకరు ఎలిమినేట్ అయ్యారు. అతను హౌస్లో కనిపించరు కాబట్టి ఎవరు ఎలిమినేట్ అయ్యారనే విషయం తెలిసిపోతుంది కాబట్టి లైవ్ని లేపేశారు. మళ్ళీ ఆదివారం నాటి వైల్డ్ కార్డ్ ఎంట్రీల రాక తర్వాత నుంచి బిగ్ బాస్ లైవ్ రాబోతుంది. తాజా సమాచారం ప్రకారం నామినేషన్లో ఉన్న 6గురిలో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. స్టార్ మా రిలీజ్ చేసిన తాజా ప్రోమోలో అయితే ఆదిత్య ఓం కనిపిస్తున్నారు. కానీ ఆ తర్వాత అంటే బుధవారం అర్ధరాత్రి నాడే మిడ్ వీక్ ఎలిమినేషన్ని చేపట్టారు. గతంలో కూడా ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్కి అర్ధరాత్రి టైంలోనే చేపట్టేవారు. నిద్రలో ఉన్న వాళ్ళందరినీ లేపి ఎవరైతే నామినేషన్లో ఉన్నారో వాళ్ళని నిలబెట్టి వాళ్ళలో ఒకరిని ఎలిమినేట్ చేసేవారు. అయితే ఆదిత్య ఓం ఎలిమినేషన్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే నామినేషన్లో ఉన్న మొత్తం 6గురిలో టాప్ ఓటింగ్ వచ్చిన వాళ్ళని సేవ్ అయినట్టుగా ప్రకటించారు. వాళ్ళలో మణికంఠ, నబీల్, నిఖిల్ ఉండడంతో వాళ్ళ ముగ్గురిని సేవ్ అని చెప్పినా మిగిలిన ముగ్గురు అంటే ఆదిత్య ఓం, విష్ణుప్రియ, నైనిక ఈ ముగ్గురులో ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేట్ చేసే బాధ్యతను హౌస్ మేట్స్కి అప్పగించారు. మణికంఠకి టాప్ ఓటింగ్ వచ్చిందని చెప్పగానే యష్మి గౌడ స్పందన ఏంటనేది ఎపిసోడ్లో ఖచ్చితంగా చూడాల్సిందే. వీణ్ణెవడ్రా బాబు సేవ్ చేస్తున్నాడు, ఓట్లు వేసి జనానికి బుద్ధి లేదా అన్నట్టుగా మాట్లాడుతున్న యష్మికి మణికంఠ టాప్ ఓట్లు వచ్చాయని బిగ్ బాస్ చెప్పి ఆమె కళ్ళు తెరిపించడం ఎపిసోడ్లో చూడాల్సిందే. ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే అక్కడ మణికంఠ లీస్ట్ ఓటింగ్ అంటే ఖచ్చితంగా హౌస్లో వాళ్ళంతా అతన్నే టార్గెట్ చేసి బయటికి పంపేవారు. కానీ అక్కడ మణికంఠకి టాప్ ఓటింగ్ వచ్చాయని చెప్పి నిఖిల్, నబీలతో ముందే సేవ్ చేసి సేఫ్ జోన్లో పెట్టారు బిగ్ బాస్. కాబట్టి అక్కడ మణికంఠ తప్పితే హౌస్ మేట్స్కి ఉన్న రెండో ఆప్షన్ ఆదిత్య ఓం ఒక్కడే. నిజానికి అక్కడ విష్ణుప్రియ, నైనికలు ఉన్నా కూడా వాళ్ళు హౌస్లో గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఇరు టీంల నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉంది కాబట్టి ఈ పత్యాపారం బ్యాచ్లు గ్రూపిజం చూపించి వాళ్ళిద్దరినీ సేవ్ చేయడం ఖాయం కాగా ఏ విధంగా చూసినా కూడా ఆదిత్య ఓంకి సపోర్ట్ లభించలేదు. ముఖ్యంగా కన్నడ బ్యాచ్ అయితే ఆదిత్య ఓం ఎలిమినేట్ కావాలని ఓట్ చేశారు. నబీల్ సపోర్ట్ చేసినా మణికంఠ ఆదిత్య ఓం వైపున నిలబడతాడా అన్నది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆదిత్య ఓం తనకి సలహాలు ఇస్తున్నాడని, మంచి చెప్తున్నాడని నామినేషన్లో పెట్టిన మహాగణుడు మణికంఠ. కాబట్టి వారం మొత్తం తనని అండగా నిలిచిన ఆదిత్య ఓం వైపు మణికంఠ నిలబడతాడా అంటే డౌటే, అనుమానమే. కాబట్టి ఓటింగ్ పరంగా చూస్తే నైనిక లీస్ట్లో ఉన్న హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో ఆదిత్య ఓంని మిడ్ వీక్ ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తోంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.